ఆల్రెడీ మనము మన ఛానల్‌లో సోలో లెవెలింగ్ వరల్డ్‌ను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, అలానే జిన్‌హూ సీక్రెట్ పవర్స్ గురించి, డంజన్స్ ఇంకా గేట్స్ సడెన్‌గా ఓపెన్ అవ్వడం గురించి, అసలు సిస్టమ్ అంటే ఏంటి? దానివల్ల ఎందుకు జిన్‌హూ ఒక్కడే పవర్‌ఫుల్‌గా మారుతున్నాడు అనే దాని గురించి, ఇలా మొత్తం అన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో, ఆ వీడియో చూడాలనుకునే వారు వెంటనే చూసేయండి. బట్ ముందే చెప్తున్నా, ఆ వీడియో అంతా స్పాయిలర్సే ఉంటాయి. ఇంక ఈ వీడియో విషయానికొస్తే, ఈ వీడియోలో మనము జిన్‌హూ దగ్గరున్న షాడో ఆర్మీలో మోస్ట్ పవర్‌ఫుల్ టాప్ 10 షాడో సోల్జర్స్ గురించి మాట్లాడుకుందాం. యానిమే వరకైతే 2 సీజన్సే వచ్చాయి. కానీ నేనిప్పుడు చెప్పబోయే సోల్జర్స్ మాత్రం ఈ సోలో లెవెలింగ్ యొక్క మాన్‌హాను బేస్ చేసుకొని గూడా ఉంటారు. తెలియని వారికి చెప్తున్నా, యానిమేస్ అనేవి మాంగా ఆధారంగా తీస్తారు గదా! సేమ్ మాన్‌హా కూడా అంతే. మాంగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటే, మాన్‌హా కలర్‌లో ఉంటుంది. అండ్ మాంగా జపాన్‌కి చెందిందయితే, మాన్‌హా కొరియన్‌కు చెందింది. అందుకే మీరు ఈ యానిమేలో ప్లాట్ అంతా కూడా కొరియాలో ఉండడం జూస్తారు. సరే, అదంతా పక్కన బెడితే, జిన్‌హూ దగ్గరున్న టాప్ 10 షాడో సోల్జర్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మాక్సిమం మీకు తెలిసినవే ఉంటాయి. కానీ ఒక 2, 3 మాత్రం తర్వాత వచ్చే ఆర్క్స్‌లోనివి. కాబట్టి మరింక ఆలస్యం ఎందుకు చెప్పండి. వెంటనే వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 10 హోడర్. ఈ హోడర్ నేమ్ అనేది ఫ్యాన్ మేడ్. కానీ క్యారెక్టర్ మాత్రం యానిమేలో ఉంది. హంటర్ గిల్స్‌తో కలిసి మన జిన్‌హూ ఒక బ్యాగ్ క్యారియర్‌గా వెళ్తాడు కదా! ఆ రైడ్‌లో అక్కడికి వెళ్ళాక ఆ డంజన్‌లో హై ఆర్క్ బాస్ ఉంటాడు. అతనే కర్గల్ గన్. అయితే ఆ కర్గల్ గన్‌కు తన దగ్గర కొంతమంది పవర్‌ఫుల్ గార్డియన్స్ కూడా ఉంటారు. అందులో ఒక హై ఆర్క్ ఉంటాడు. అతను ఈ కర్గల్ గన్‌కు ఒక గాడ్ లాంటి వాడు. 2 యాక్స్‌లను పట్టుకొని ఉంటాడు. అసలు వీడున్నాడని చాలా మందికి తెలీదు. సో, వీడి గురించి పక్కన పెట్టి మిగిలిన సోల్జర్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే ప్రతి షాడో సోల్జర్‌కు ఒక గ్రేడ్ ఉంటుంది కదా! ఈ హైయర్ గ్రేడ్ వచ్చేసి ఎలైట్ నైట్ గ్రేడ్. నెంబర్ 9 ట్యాంక్. సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్‌లో జిన్‌హూ వైట్ టైగర్ గిల్డ్ వాళ్ళతో కలిసి ఒక డంజన్‌లోకి వెళ్తాడు. మొదట్లో బానే ఉంటుంది గానీ, వాళ్ళు లోపలికి వెళ్ళగానే అది రెడ్ గేట్‌గా మారిపోతుంది. దీంతో అందరూ అక్కడ ఇరుక్కుపోతారు. అండ్ అక్కడ వీళ్ళు బేర్ మాన్స్టర్స్‌ని ఎదుర్కొంటారు. అండ్ అక్కడే వాటి బాస్ కూడా ఉంటుంది. ఏ ర్యాంక్ హంటర్ కిమ్ జుల్ కూడా వాటిని చంపడానికి చాలా అంటే చాలా కష్టపడతాడు. కానీ జిన్‌హూ ఇంకా ఇగ్రిస్ చాలా అంటే చాలా సులువుగా వాటి బాస్‌ని ఓడిస్తారు. దాని షాడోను ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి ట్యాంక్ అని పేరు పెడతాడు మన జిన్‌హూ. అప్పటి నుండి ఈ ట్యాంక్ జిన్‌హూ ఫైట్స్‌లో ప్రతిసారి కూడా ఫ్రంట్ లైన్‌లో ఉండి ఒక బ్రూటల్ బీస్ట్ లాగా ఫైట్ చేస్తుంది. అండ్ ఇది కూడా ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంది. అయితే దీని ర్యాంకింగ్ వచ్చేసి ఎలైట్ నైట్ గ్రేడ్. నెంబర్ 8 ఐరన్. సీజన్ 2 స్టార్టింగ్‌లో వైట్ టైగర్ గిల్‌తో కలిసి మన జిన్‌హూ ఒక రెడ్ గేట్‌లోకి వెళ్తాడని చెప్పాను గదా! అయితే ఆ రైడ్‌కి వచ్చిన వైట్ టైగర్ గిల్డ్ కెప్టెన్ కిమ్ జూలే ఈ ఐరన్. కిమ్ జూల్ నిజానికి చాలా అంటే చాలా అరోగెంట్ పర్సన్. జిన్‌హూ అప్పటికే ఇంకా ఒక ఈ ర్యాంక్ లాగానే తన ఐడెంటిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు కాబట్టి, ఏ ర్యాంక్ హంటర్ అయిన కిమ్ జూల్ జిన్‌హూ మీద ఒక రకమైన ద్వేషం పెంచుకున్నాడు. ఏదో ఎక్స్‌టర్నల్ హెల్ప్ వల్లనే వాళ్ళు ఆ బేర్స్‌ను ఓడించారని నమ్మేవాడు. అంతే. అంతవరకు పర్లేదు గానీ, తనతో వచ్చిన టీమ్ మెంబర్స్‌ను చంపాలని చూస్తాడు. దీంతో జిన్‌హూ గుద్ది కింద పడేస్తాడు. అక్కడ కిమ్ జూల్ అన్‌కాన్షియస్ అయిపోతాడు. ఇంకా మనము వీడి గురించి మర్చిపోతాం కూడా. అయితే జిన్‌హూ ఐ సెల్ఫ్‌తో ఫైట్ చేస్తున్నప్పుడు కిమ్ జూల్ జిన్‌హూను చంపడానికి వస్తాడు. అండ్ స్పాట్‌లోనే జిన్‌హూ కిమ్ జూల్‌ను చంపేసి స్ప్లిట్ సెకండ్‌లోనే తన షాడోను ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాడు. అండ్ తనకు ఐరన్ అని పేరు పెడతాడు. అయితే చాలామంది జిన్‌హూ చేసింది తప్పని అనుకుంటారు కానీ, అక్కడ నిజానికి జిన్‌హూ తనను తాను కాపాడుకున్నాడు అంతే. జిన్‌హూ ఏం చేయకపోతే కిమ్ జూల్ జిన్‌హూను చంపేస్తాడు. అందుకే జిన్‌హూ అలా చేశాడు. ఇంకా మనిషిగా ఉన్నప్పుడులాగానే షాడోగా మారిన తర్వాత కూడా మనోడు హైపర్ యాక్టివ్‌గానే ఉండేవాడు. మనోడి గ్రేడ్ వచ్చేసి ఎలైట్ నైట్ గ్రేడ్. నెంబర్ 7 గ్రీడ్. ఈ షాడో సోల్జర్‌ను మనము ఇంకా యానిమేలో చూడలేదు. సీజన్ 1లో జిన్‌హూ ఒక అనెథికల్ హంటర్స్ టీమ్‌తో కలిసి డంజన్‌లోకి వెళ్ళాక వాళ్ళు జిన్‌హూను, యో జున్‌హూను అక్కడే ట్రాప్ చేస్తారు గదా! అండ్ అక్కడి బాస్‌ను చంపేశాక జిన్‌హూ వాళ్ళతో కూడా ఫైట్ చేస్తాడు. అండ్ అక్కడికి వారందరిని చంపేస్తాడు. అండ్ ఆ అనెథికల్ గ్రూప్‌కు లీడరే వాంగ్ డోంగ్ సక్. అయితే ఈ వాంగ్ డోంగ్ సక్‌కు ఒక బ్రదర్ ఉంటాడు. అతనే వాంగ్ డోంగ్ సో. డోంగ్ సోకు ఒక కొరియన్ హంటర్ అయినప్పటికీ డోంగ్ సో మాత్రం ఒక అమెరికన్ హంటర్. అయితే తన బ్రదర్ చనిపోవడానికి కారణం జిన్‌హూనే అయ్యుంటాడని తన కోసం వస్తాడు. కానీ అప్పటికి జిన్‌హూ రెడ్ గేట్‌లో ఇరుక్కుపోయి ఉంటాడు. ఇంకా అమెరికాకు తిరిగి వెళ్ళిపోతాడు. అయితే అప్పుడే అమెరికాలోని ఒక డంజన్‌లో జిన్‌హూ ఫాదర్ అక్కడి హంటర్స్‌కు దొరికిపోతాడు. ఇంకా అతన్ని ఈ వాంగ్ డోంగ్ సో
ఇంట్రాగేట్ చేస్తాడు. వాంగ్ డోంగ్‌సో ఎలాంటి క్వెషన్స్ అడిగినా జిన్‌హూ ఫాదర్ కామ్‌గా సమాధానం చెప్తాడు. కానీ జిన్‌హూను నేను చంపేశాను అన్నప్పుడు మాత్రం అతనికి కోపం మామూలుగా రాదు. వాంగ్ డోంగ్‌సోను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. బిల్డింగ్ మొత్తాన్ని కూల్చేస్తాడు. ఇంతలా జరిగినా కూడా మనోడికి బుద్ధి రాదు. ఇంకా ఒకరోజు జిన్‌హూ బెస్ట్ ఫ్రెండ్ అయిన యో జిన్‌హూను కిడ్నాప్ చేసి తనను చంపి రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. కానీ తనను కాపాడడానికి జిన్‌హూ వచ్చేస్తాడు. అయితే జిన్‌హూ వాంగ్ డోంగ్‌సోను చంపకుండా యాండ్రూ థామస్ అడ్డుపడతాడు. అయితే ఈ యాండ్రూ థామస్ ఒక రూలర్‌కు వెసల్ కాబట్టి అతను చాలా శక్తివంతుడిగా ఉంటాడు. అండ్ అతను వరల్డ్‌లోనే మోస్ట్ పవర్‌ఫుల్ హంటర్‌గా పేరు గలవాడు. అండ్ యాండ్రూ థామస్ జిన్‌హూతో ఫైట్ చేస్తున్నప్పుడు తన ట్రూ ఫామ్‌ను కూడా అన్‌లాక్ చేస్తాడు. అయినా కానీ జిన్‌హూ థామస్‌ను డిఫీట్ చేస్తాడు. ఆ తర్వాత వాంగ్ డోంగ్‌సోను చంపేస్తాడు. చంపేసి తన షాడోను ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. తన రియల్ లైఫ్ పర్సనాలిటీకి తగ్గట్టుగానే ఆ షాడోకు గ్రీడ్ అని పేరు పెడతాడు. ఈ షాడో కూడా జిన్‌హూ ఆర్మీతో ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. అలానే ఎప్పుడు కూడా రేజ్ మోడ్‌లో ఉంటుంది. ప్యూర్ రా పవర్‌తో జిన్‌హూ ఈజీగా రిలే అయ్యి ఒక షాడోలా ఉంటుంది. అండ్ ఈ షాడో గ్రేడ్ కూడా ఎలైట్ నైట్ గ్రేడే. నెంబర్ 6 కైసెల్. ఈ కైసెల్‌ను మనము ఆల్రెడీ యానిమేలో చూసాము. డీమన్ క్యాస్టిల్ ఆర్క్‌లో జిన్‌హూ మళ్ళీ ఆ డీమన్ క్యాస్టిల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ 100th ఫ్లోర్‌లో బాస్‌గా బ్యారన్ ఉంటాడు. అయితే ఈ బ్యారన్ ఒక వైట్ స్కేల్స్‌తో ఉన్న డ్రాగన్ లాంటి క్రియేచర్ పైన ఉండి ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు. ఈ బ్యారన్ ఒక మోనార్క్. కానీ యాష్‌బర్న్ ఎప్పుడో చంపేస్తాడు. జస్ట్ జిన్‌హూ కోసం మాత్రమే ఆర్కిటెక్ట్‌తో కలిసి అలానే కనిపించి అంతే శక్తివంతంగా ఉండే ఒక క్లోన్‌ను క్రియేట్ చేస్తాడు. మీకు నేను చెప్పేది అర్థం కావాలంటే మీకు యాష్‌బర్న్ అంటే ఎవరు? సిస్టమ్ అంటే ఏంటి? దాన్ని క్రియేట్ చేసింది ఎవరు? ఇవన్నీ తెలియాలంటే వాటి కోసం నేను ప్రత్యేకించి ఒక వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలానే పైన ఐకార్డ్స్‌లో కూడా ఇస్తాను. ఈ వీడియో అయ్యాక ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. ఇంకా ఆ బారన్‌ను డిఫీట్ చేశాక జిన్‌హూకు కైసెల్ గురించి ఏమీ గుర్తుండదు. కానీ ఐరన్ ఈ కైసెల్ కార్ప్స్ అదే శవాన్ని జిన్‌హూ దగ్గరకు తీసుకొస్తాడు. దీంతో జిన్‌హూ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తన ఆర్మీలోకి చేర్చుకుంటాడు. ఈ షాడో ప్రత్యేకించి దాని స్పీడ్ సూపర్ సోనిక్ స్పీడ్‌తో ట్రావెల్ చేస్తుంది. ఐస్ బేస్డ్ ఫ్రాస్ట్ అటాక్ కూడా చేస్తుంది. జిన్‌హూ షాడో ఎక్స్చేంజ్ పవర్ కూల్ డౌన్‌లో ఉన్నప్పుడు దీని ద్వారా ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్‌కు సూపర్ సోనిక్ స్పీడ్స్‌తో ట్రావెల్ చేయగలుగుతాడు. అండ్ ఈ షాడో ఒక కమాండర్ గ్రేడ్ లెవెల్‌కు చెందింది. నెంబర్ 5 జీమా. ఈ షాడో ఒక హ్యూమనైడ్ స్నేక్ జాతికి చెందింది. అయితే ఈ క్రియేచర్‌ని కూడా మనము ఇంకా చూడలేదు. మేబీ నెక్స్ట్ వచ్చే సీజన్‌లో మనము ఈ క్రియేచర్‌ని చూసే అవకాశం ఉంది. అయితే జిన్‌హూ తన సొంత గిల్డ్‌ను స్టార్ట్ చేస్తాడు. అదే అజిన్ గిల్డ్. అయితే ఒకరోజు ఈ గిల్డ్ నైట్ గిల్డ్‌తో కలిసి ఒక డంజన్ రైడ్‌కి వెళ్తారు. అది ఒక అప్పర్ ఏ ర్యాంక్ డంజన్. అంటే ఆల్మోస్ట్ ఎస్ ర్యాంకు దగ్గరగా ఉన్న డంజన్. అయితే ఆ డంజన్ బాస్ నాగా చూడ్డానికి ఒక సర్పెంట్ లాగా కనిపిస్తూ తన 2 చేతుల్లో 2 ట్రైడెంట్స్ పట్టుకొని ఉంటుంది. ఈ నాగా పాయిజన్ మిస్ట్‌ను వదులుతూ అపోనెంట్స్‌ను చాలా ఈజీగా ఓడిస్తుంది. ఈవెన్ ఎస్ ర్యాంక్‌లోను కూడా చాలా ఎఫర్ట్‌లెస్‌గా డిఫీట్ చేస్తుంది. అంత పవర్‌ఫుల్ ఈ నాగా ది బాస్. అయితే ఈ బాస్‌ను పక్కన పెట్టండి. దీని సోల్జర్స్ ఉంటారు కదా! వాటిని కూడా మిగిలిన హంటర్స్ ఎదుర్కోలేకపోతారు. అంత పవర్‌ఫుల్ ఈ డంజన్. ఇంకా ఇదంతా చూసిన జిన్‌హూ తానే ఫైట్‌లోకి దిగాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈసారి మన జిన్‌హూ తన షాడోస్‌ని ఎవరిని బయటకి తీసుకురాకుండా తానే ఫైట్ చేయాలని డిసైడ్ అవుతాడు. కానీ ఒకే ఒక్క దెబ్బతో ఏసేస్తాడు. ఇంకా దాని షాడోను ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అలా దానికి జీమా అని పేరు పెడతాడు. ఈ క్రియేచర్ రీజనరేషన్ పవర్ అయితే మాత్రం టాప్ నాచ్‌లో ఉంటుంది. అండ్ ఇది కమాండర్ గ్రేడ్ లెవెల్‌కు చెందింది. నెంబర్ 4 టస్క్. మన జిన్‌హూ హంటర్స్ గిల్డ్‌తో కలిసి ఒక ఏ ర్యాంక్ డంజన్ రైడ్‌లోకి వాళ్ళతో కలిసి ఒక బ్యాక్ క్యారియర్‌గా వెళ్తాడు కదా! ఇది జస్ట్ తనను తాను సీక్రెట్‌గా డెవలప్ చేసుకోవడం కోసం మాత్రమే. అయితే అక్కడ వాళ్ళకు హై ఆర్క్స్ తగులుతారు. వాళ్ళందరూ కలిసి వీళ్ళను వాళ్ళ బాస్ దగ్గరకు తీసుకెళ్తారు. అతనే కర్గల్ గన్. ఈ కర్గల్ గన్ చాలా ఆరోగ్యంగా ఉంటూ హంటర్స్ అందరిని చంపడానికి చూస్తాడు. ఆల్మోస్ట్ హంటర్ ప్యాక్‌ను చంపేసేంత పని చేస్తాడు. అప్పటి వరకు జిన్‌హూ ఇన్వాల్వ్ అవ్వడు. కానీ ఎప్పుడైతే ఆ టీమ్ కెప్టెనే పడిపోయాడో జిన్‌హూకి అర్థమవుతుంది. ఇది నేను చేయవలసిన పనే అని. అప్పుడు కొడతాడు ఒక్కొక్కడిని. కర్గల్ గన్ కూడా ఏమీ తగ్గడు. ఫుల్ పవర్స్‌తో జిన్‌హూ మీద అటాక్ చేస్తాడు. జిన్‌హూ కూడా ఎక్కడా తగ్గకుండా తన రూలర్స్ అథారిటీ పవర్‌ను వాడి కర్గల్ గన్‌ను పిచ్చి కొట్టుడు కొడతాడు. ఒకవైపు వీడితో పోరాడుతూనే వాడి ఆర్మీను ఎక్స్ట్రాక్ట్ చేసి వాడి వైపే తిప్పుతాడు. ఇంకా చివరకు కర్గల్ గన్ దగ్గరున్న సోల్జర్స్‌తోనే
తనను చంపేస్తాడు. అప్పుడు ఆ షాడోను ఎక్స్ట్రాక్ట్ చేసి టస్క్ అని పేరు పెడతాడు. అయితే ఈ కర్గల్ గన్ స్పెషల్ అబిలిటీ మ్యాజిక్‌ను, స్పెల్స్‌ను క్యాస్ట్ చేయడం. అందుకు జిన్‌హు ఆర్మీలో చేరాక మేజ్ సోల్జర్స్‌కు కమాండర్‌గా మారిపోతాడు. అలానే ఈ టస్క్ కూడా ఒక కమాండర్ గ్రేడ్ లెవెల్ షాడో. నెంబర్ 3 బేరు. అసలు వీడి గురించి ఎవరికి తెలియకుండా ఉంటుంది చెప్పండి? సీజన్ 2లో వీడే కదా ఫైనల్ బాస్. జేజు ఐలాండ్ రైడ్ విషయంలో ఆల్మోస్ట్ 3 సార్లు ఫెయిల్ అవుతారు. నాలుగోసారి మాత్రం జపాన్ హంటర్స్‌తో కలిసి రైడ్‌కు వెళ్తారు. కొరియన్ ఇంకా జపాన్ హంటర్స్ ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేస్తారంటే, ఈ యాంట్స్ అన్నిటికి బాస్ అంటే క్వీన్. సో, మనము ఈ క్వీన్‌ని అంతం చేస్తే చాలు. మిగిలిన వాటిని చాలా ఈజీగా నాశనం చేయొచ్చని ప్లాన్ చేస్తారు. దీనికోసం మన హంటర్స్ ఇంకా జపాన్ హంటర్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. అసలు ఈ రైడ్‌కు జిన్‌హూ రాడు. అయితే ఎందుకైనా మంచిదని చెప్పి అక్కడికి వెళ్ళిన సోల్జర్స్ అందరికి తన షాడోస్‌లో ఒకదాన్ని అటాచ్ చేసి పంపిస్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళాక మనోళ్ళు అందరూ కలిసి క్వీన్‌ను ఓడిస్తారు. సరే, ఇంకా అంతా అయిపోయిందన్నప్పుడు ఒక యాంట్ వస్తుంది. అప్పటి వరకు వాళ్ళు అలాంటి క్రియేచర్‌ని ఎక్కడ చూసిందే లేదు. అక్కడున్న యాంట్స్ అన్నిటికంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. అలాగే మాట్లాడుతుంది కూడా. హంటర్స్‌ను సెకండ్స్‌లో ఆల్మోస్ట్ చంపేస్తుంది. బీయింగ్‌తో కలిసి మిగిలిన హంటర్స్ అందరూ వీడితో ఫైట్ చేస్తారు గానీ, వీడు మాత్రం డైరెక్ట్‌గా యంగైని చంపేస్తాడు. తర్వాత బయటున్న జపాన్ టాప్ హంటర్స్‌ని కూడా చంపేస్తాడు. ఇంకా యాంట్స్ అన్నీ మన హంటర్స్ మీద ఒకేసారి దాడి చేసినప్పుడు జిన్‌హూ వాళ్ళకు అటాక్ చేసిన షాడోస్ బయటికి వస్తాయి. అప్పుడు జిన్‌హూ షాడో యాక్షన్ ద్వారా అక్కడికి వస్తాడు. ఇంకా అప్పుడు ఆ యాంట్ కింగ్‌ను పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతాడు. అప్పటి వరకు మనం చూసిన ఊరం మాస్ విలన్ వీడేనా అన్నట్టు కొడతాడు. నన్ను చంపకండి అని బ్రతిమాలుకుంటాడు. ఏదైనా కానీ వాడి షాడోను ఎక్స్ట్రాక్ట్ చేసి వాడికి బేరు అని పేరు పెడతాడు. అండ్ బేరు అప్పటి నుండి జిన్‌హూకు చాలా లాయల్‌గా ఉంటాడు. మీరు చూస్తారు కదా, రాబోయే సీజన్స్‌లో ఈ బేరు చేసే విధ్వంసం. మనోడి గ్రేడ్ వచ్చేసి మార్షల్ గ్రేడ్. నెంబర్ 2 ఇగ్రిస్. జిన్‌హూ తర్వాత మోస్ట్ ఆఫ్ ది సోలో లెవెలింగ్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చే క్యారెక్టర్ ఈ ఇగ్రిస్. వీడు కనిపిస్తే చాలు గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి క్యారెక్టర్ ఇది. జిన్‌హూ ఫస్ట్ టైమ్ ఎదుర్కొన్న ఒక ఎస్ ర్యాంక్ బాస్ ఈ ఇగ్రిస్. ఆ రోజు కూడా జిన్‌హూ ఇగ్రిస్‌ను ఏదో లక్‌తో డిఫీట్ చేశాడు గానీ, ఇగ్రిస్ మీద జిన్‌హూకు డైరెక్ట్ ఛాన్స్ లేదని జిన్‌హూకు కూడా తెలుసు. అంతటి పవర్‌ఫుల్ నైట్ ఈ నైట్ కమాండర్ ఇగ్రిస్. అయితే మనకు తెలిసినంత వరకు ఇగ్రిస్‌కి ఎటువంటి బ్యాక్ స్టోరీ లేదు. జస్ట్ అతను ఒక నైట్ అంతే. కానీ సోలో లెవెలింగ్ గేమ్ ఉంది కదా, దాని గురించి మీరు ఇప్పటికే తెలుసుకుని ఉంటారు. అయితే ఆ గేమ్‌లో ఈ ఇగ్రిస్ క్యారెక్టర్‌కు మంచి బ్యాక్ స్టోరీని చూపించారు. మరి అది ఈ యానిమేతో ఓవర్‌లాప్ అవుతుందో లేదో తెలీదు గానీ, ఆ బ్యాక్ స్టోరీ అయితే తెలుసుకుందాం. అయితే ఇగ్రిస్ కూడా ఒకప్పుడు మనిషిగానే ఉండేవాడు. బట్ తను ఎదిగే కొద్దీ ఒక నైట్‌గా మారిపోతాడు. తన స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ అనేది గాడ్ లెవెల్‌లో ఉంటుంది. దీంతో ఇగ్రిస్‌కు ఎప్పుడు కూడా ఒక వర్తీ అపోనెంట్ అయితే దొరికేవాడు కాదు. గాడ్ లైక్ స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ ఉండడం వల్ల కింగ్ ఎప్పుడు కూడా ఇగ్రిస్ వైపే ఉండేవాడు. దీంతో కొంతమంది నోబెల్స్ ఇగ్రిస్ మీద బాగా జెలసీతో రగిలిపోయేవారు. దీంతో ఇగ్రిస్‌ను అసాసిన్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇగ్రిస్‌ని చంపడానికి ఒక ఆర్మీని పంపారు. కానీ ఇగ్రిస్ మీద ఒక చిన్న గీత కూడా పెట్టలేకపోతారు. కానీ వాళ్ళు ఇగ్రిస్ ఫ్యామిలీని కూడా క్యాప్చర్ చేసి ఇగ్రిస్‌ను సరెండర్ అవ్వమని చెప్తారు. దీంతో ఇగ్రిస్ సరెండర్ అయిపోతాడు. అయినా కానీ తన కళ్ళ ముందే తన ఫ్యామిలీని చంపేస్తారు. అప్పుడు ఇగ్రిస్ సిట్యుయేషన్ ఎలా ఉండి ఉంటుందో ఆలోచించండి. అప్పటి నుండి ఇగ్రిస్ హార్ట్ అనేది బ్రేక్ అయిపోతుంది. మొత్తం హేటెడ్‌తో నిండిపోతుంది. ఇగ్రిస్ తన జీవితాన్ని పగ కోసం అంకితం చేశాడు. ఇంకా తన సౌల్ వేస్ట్ అవుతుంది అన్నప్పుడు ఇగ్రిస్ షాడో మోనార్క్ అయిన యాష్‌బోర్న్ ఆర్మీలో రీబోర్న్ అయ్యి వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ సోల్జర్‌గా మారిపోతాడు. ఆ తర్వాత యాష్‌బోర్న్ జిన్‌హూ కోసం క్రియేట్ చేసిన సిస్టమ్‌లో ఒక డంజన్‌లో ఇగ్రిస్‌ను బాస్‌గా పెడతాడు. అలా ఇగ్రిస్ మన జిన్‌హూ దగ్గరకు చేరతాడు. నాకైతే జిన్‌హూ తర్వాత ఫేవరెట్ క్యారెక్టర్ ఈ ఇగ్రిస్. ఇగ్రిస్ గ్రేడ్ లెవెల్ కూడా మార్షల్ గ్రేడ్. ఇంకా టాప్ మోస్ట్ పవర్‌ఫుల్ సోల్జర్స్ ఇన్ జిన్‌హూ ఆర్మీ గ్రేడ్ మార్షల్ గ్రేడ్‌కు చెందిన సేనాధిపతి బేలియన్. ఫైనల్ బ్యాట్ ఆర్క్‌లో జిన్‌హూ ఆల్రెడీ ముగ్గురు మోనార్క్స్‌ను ఓడించి ఉంటాడు. ఇంకా సడన్‌గా ఆకాశంలో పెద్ద పెద్ద పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. అక్కడున్న వరల్డ్‌లోనే టాప్ హంటర్స్ అందరూ యుద్ధానికి సిద్ధమవుతారు. ఆ పోర్టల్స్ నుండి ఏమొస్తుందో తెలీదు. ఎవరొస్తారో తెలీదు. మానవ జాతి అంతం రాబోతుందని అందరూ సిద్ధమవుతారు. కానీ ఆ పోర్టల్స్ నుండి వచ్చిన వారిని చూసి మొత్తం అందరూ షాక్ అవుతారు. ఆ పోర్టల్స్ నుండి ద షాడో మోనార్క్ ఒరిజినల్ షాడో ఆర్మీ అంతా వస్తుంది. డ్రాగన్స్, నైట్స్ ఇంకా లక్షల కొద్దీ ఒరిజినల్ షాడో మోనార్క్ సోల్జర్స్ బయటకొస్తారు. వాళ్ళందరూ కూడా జిన్‌హూకు తల వంచుతారు. ఎందుకంటే అప్పటికి జిన్‌హూ షాడో మోనార్క్‌గా మారిపోతాడు. అలా
తల వంచిన వారిలో ఒక్కడు ఉంటాడు. చూడడానికి గంభీరంగా, ఎత్తుగా, ఇన్ఫినిటీ ఆరాతో కలిగి ఉంటాడు. వాడే బేలియన్. ఈ బేలియన్ యాష్‌బాండ్‌కు సేనాధిపతిగా ఉంటాడు. గ్రాండ్ మార్షల్‌కు చెందిన ఈ బేలియన్ ఇప్పుడు జిన్‌హు ఆర్మీలోనే మోస్ట్ పవర్‌ఫుల్ సోల్జర్. కొన్ని కొన్ని చెప్తే అర్థం కావు. మీరు ఈ బేలియన్ క్యారెక్టర్‌ను యానిమేలో చూసినప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకిలా చెప్తున్నాను అని. సో గైస్, నేనైతే జిన్‌హు ఆర్మీలో ఉన్న టాప్ 10 పవర్‌ఫుల్ షాడో సోల్జర్స్ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పేసాను. ఒకవేళ నేనేమైనా మిస్ అయ్యుంటే ఐయామ్ సారీ. అదేంటో కూడా కామెంట్ చేయండి. ఇంకా చివరిగా చెప్పేదేంటంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీది కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.